హలో హలో ఫ్రెండ్స్, మనమైతే ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మావయ్య నేను చెప్తాను. మనమైతే ఈ రోజు యాక్షన్ కామెడీ సినిమా చూడడానికి వెళ్తాం కదా. అరే షించాన్ కాదురా, నేనైతే చిన్న అబద్ధం ఆడాను. మనమైతే ఈ రోజు సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ దొంగలించడానికి వెళ్తున్నాము. మావయ్య ఏంటి సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూటా? మరి నాకెందుకు మావయ్య అలా చెప్పు సినిమాకి వెళ్తున్నావు అని? మా ఫ్రెండ్స్ అందరికి చెప్పేశాను నేను ఈ రోజు నేను సినిమాకి వెళ్తున్నాను అని. వాళ్ళు రేపు వచ్చి అడుగుతారు ఎలా ఉంది సినిమా అని. నేనేమని చెప్పాలి? అరే షించాన్, మనం కానీ ఈ సూట్ దొంగలించామనుకో మనకైతే చాలా పవర్స్ వస్తాయి. అప్పుడు కావాలంటే నువ్వు ఏ సినిమా అంటే అది. మనమైతే ఇంకా చాలా రిచ్ అయిపోవచ్చు. ఏంట్రా షించాన్, అర్థమైందా? ఆ సూట్ లో అయితే చాలా పవర్స్ ఉన్నాయి. అదైతే మామూలు సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ కాదు. మావయ్య నువ్వు చెప్పేది నాకు బానే ఉంది, కానీ అదైతే సెర్బెన్ డాన్సింగ్ లేడీ, దాని గురించి తెలిసిందే కదా. మనమైతే ఇంతకు ముందు అయితే దాని సూట్లు అయితే చాలా దొంగలిచ్చాము. సూట్లే కాదు అది మావయ్య, మనమైతే దాని బండ్లు అలాగే ఇంకా చాలా దొంగలిచ్చాము. అదైతే ఇప్పుడు చాలా భయంకరంగా తయారై ఉంటుంది కదా. అలాగే ముందు కన్నా ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉంటుంది. ఎందుకంటే దానికన్నా ముందు మనమైతే దాని సూట్ దొంగలించేసాము, అలాగే దాని బండి కూడా దొంగలించేసాము కదా. అవును రచించాన్, కానీ మనమైతే ఇంకా తెలివిగా అయితే ఆలోచించాలి. ఈసారి ఆ సూట్ గన్ దొంగలించామంటే ఇంకా స్పెషల్ పవర్స్ అయితే ఉన్నాయంట ఆ సూట్లో. ఆ సూట్లో ఏమేమి పవర్స్ ఉన్నాయో తెలుసా? ఏంటి మామయ్య దాంట్లో ఇంకా స్పెషల్ పవర్సా? ఏమేం పవర్స్? ఈసారి ఏమన్నా అండర్ గ్రౌండ్ లోకి వెళ్ళిపోద్దా లేకపోతే స్పేస్ లోకి వెళ్ళిపోద్దా? కాదు రచించాన్, ఆ సూట్ లో అయితే ఐరన్ మ్యాన్ పవర్స్ ఉన్నాయి. ఏంటి మామయ్య సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ లో ఐరన్ మ్యాన్ పవర్సా? మామయ్య ఇదేదో వెరైటీగా ఉంది. అలా ఎందుకు చేసింది మామయ్య ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ? కాదు రచించాన్, మామూలుగా మనమైతే దాని మంత్రశక్తులన్నీ ఎదిరించేసాం కదా. ఇప్పుడు ఇంతకు ముందు మనమైతే దాని సూట్ అయితే దొంగలించేసాము. ఆ సూట్ లో అయితే దాని మంత్రశక్తి పవర్స్ అయితే ఉన్నాయి. ఆ పవర్స్ ఉన్నా కానీ మనమైతే దొంగలిచ్చేసాము. ఆ తర్వాత అయితే మనమైతే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ బైక్ అయితే దొంగలిచ్చేసాము. ఆ బైక్ లో కూడా చాలా పవర్స్ ఉన్నాయి. ఆ బైక్ లో ఈసారి అయితే రెండు కలిపి వాడింది. అంటే నీకు ఎలా చెప్పాలంటే ఆ బైక్ లో అయితే కొంచెం మ్యాజిక్ పవర్స్ అలాగే సూపర్ పవర్స్ కూడా వాడింది. అయినా కానీ అయితే మనం ఆ బైక్ ని అలాగే ఆ సూట్ ని కూడా దొంగలిచ్చేసాము. ఈసారి అయితే అదైతే చాలా జాగ్రత్తగా ఉంది రచించాన్. ఎలాగంటే దాని సూట్ని అయితే మంత్రశక్తులు పవర్స్ కాకుండా ఈసారి అయితే టోనీ స్టార్క్ పవర్స్ అయితే వాడింది. అలా ఎలా చేసింది మామయ్య? దానికి టోనీ స్టార్క్ పవర్స్ ఎలా వచ్చాయి? అరే షించాన్, టోనీ స్టార్క్ అయితే కేఫ్ కి అయితే వెళ్ళాడు. కేఫ్ లో సూట్ తీయాల్సిందే కదా. ఆ సూట్ తీసి కాసేపు ఉండంగానే సడన్ గా కరెంట్ పోయిందంట. కరెంట్ పోయి వచ్చే లోపల ఆ సూట్ అయితే అక్కడ లేదు. ఆ సూట్ లో ట్రాకర్ అయితే ఫిక్స్ చేసి ఉంటారు కదా. ఆ ట్రాకర్ ని ఫాలో అయ్యి చూస్తే ఎక్కడ మామయ్య? ఏంటి ఆ సూట్ లొకేషన్ తెలిసిందా ఏంటి? అరే షించాన్, అదైతే ఇంకా తెలవలేదు. కొంచెం తప్పు చూపిస్తుంది, ఒక్కోసారి రైట్ చూపిస్తుంది. అదైతే మనకు కరెక్ట్గా తెలీదు. ఇప్పుడు టోనీ అయితే మనకు ఫోన్ చేసి ఆ సూట్ లొకేషన్ అయితే చెప్తాడు. మామయ్య అయినా కానీ టోనీ స్టార్క్ లో సూట్ తీసుకుని మనం ఏం చేస్తాము? మనకు కావాల్సింది సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ కదా. ఒరే షించాన్, అదేరా నేను చెప్పేది. సో టోనీ స్టార్క్ సూట్ అయితే వాడుకొని ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ తన సూట్ ని రెడీ చేసుకుంది. అర్థమైందా ఇప్పుడు? ఇప్పుడు అర్థమైంది మామయ్య. టోనీ స్టార్క్ సూట్ సెర్బెన్ డాన్సింగ్ లేడీ దొంగలిచ్చేసింది. ఆ సూట్ ద్వారా సెర్బెన్ డాన్సింగ్ లేడీ మ్యాజిక్ పవర్స్ తో సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే తయారు చేసుకుంది అంతే కదా. అవును రచించాను, కరెక్ట్ గా చెప్పావు. టోనీ స్టార్క్ అయితే మనకి ఈ పని అయితే ఇచ్చాడు. ఈ పని కానీ చేసామంటే మనకైతే చాలా డబ్బు ఇస్తాడు అన్నాడు. అందుకే కదా నేనైతే నిన్ను అబద్ధం చెప్పి మరీ తీసుకొచ్చాను. మామయ్య అయినా కానీ నాతో ఏం పని నీకు? హరీషించాను, నువ్వు కానీ ఉన్నావంటో నాతో తోడుగా ఉంటావని నేను తీసుకొచ్చాను. మామయ్య అయినా నిన్ను చంపేసినట్టు నీతో పాటు నన్ను తీసుకెళ్తావే ఏంటి? అంతే కదరా షించాన్, నువ్వు నాతో తోడొచ్చావంటే సావులో కూడా నువ్వే తోడుండాలి కదా. మామయ్య ఏంటి నేను రాను నువ్వే పో, నేను ఇంటికాడ వదిలేసే, నేను వెళ్ళిపోతా ఇంకా. లేదురా షించాన్, అలా ఏం జరగదులే, నేనున్నా కదా. నిన్నైతే చావు నేను. మళ్ళీ చెప్పడం మర్చిపోయారా షించాన్, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే చాలా పవర్స్ తెచ్చుకుందంట మళ్ళీ. ఈసారి అయితే చాలా కష్టం రా దాన్ని దొంగలించడము. అందుకే కదా టోనీ స్టార్క్ అయితే ఇంకా డబుల్ ట్రిపుల్ అమౌంట్ అయితే ఇస్తా అన్నాడు. మామయ్య కానీ డబ్బుల కోసం కకృతి పడ్డా ఉంటే ఇక్కడ ప్రాణాలు పోతాయి. అదేమో సెర్బెన్ డాన్సింగ్ లేడీ, దానికి ముందర కోపంగా ఉంది మన మీద. దాని సూట్లన్నీ దొంగలిచ్చేసాము, అలాగే బైక్ కూడా దొంగలిచ్చేసాము. అలా ఏం కాదులే రచించాను, నేనున్నా కదా, నేను చూసుకుంటా. టోనీ స్టార్క్ అయితే మెసేజ్ చేసాడంటే ఇంకా చాలు, దాని లొకేషన్ బట్టి మనమైతే వెళ్ళి ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే తీసుకొచ్చేయడమే. మామయ్య మళ్ళీ అడగడం మర్చిపోయాను, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఎందుకు మామయ్య సూట్లు బైక్లు అలా తయారు చేస్తా పోతుంది? హరీషించాన్, ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి అంటే, ఇంత ముందు అయితే సెర్బెన్ డాన్సింగ్ లేడీ దెయ్యంగా తయారైంది కదా. అదైతే నీకు చెప్పాను ఎలా తయారైందో. మావయ్య నాకు చెప్పావు కదా, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఇంతకు ముందు మనిషిలో ఉన్నప్పుడైతే దానికైతే డాన్స్ అయితే చాలా ఇష్టము. ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల అదైతే ఫ్యాక్టరీలో జాయిన్ అయింది. ఆ ఫ్యాక్టరీలో ఏమంటే కొంతమంది దుర్మార్గులు అయితే దాన్ని అయితే చంపేశారు. అదేమంటే ఆ ప్రేతాత్మ తిరిగి వచ్చి అందరినీ చంపేసింది. అలాగే ఈ లాస్ ఏంజల్స్ లోనే ఉండిపోయి రాత్రిపూట డాన్స్ చేస్తూ కనపడిన వాళ్ళందరినీ లేపేస్తూ ఉంటుంది. అదే కదా దాని స్టోరీ. అవును రచించాను, దాని స్టోరీ అయితే అదే. కానీ దాని తర్వాత అయితే ఇంకోటి జరిగింది, అదైతే నీకు తెలియదు అనుకుంటా.
ఏంటి మావయ్య దాని తర్వాత మళ్ళీ ఇంకోటి జరిగిందా? ఏంటి మావయ్య అది? అరే షించాన్, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అలాగే డాన్స్ చేస్తూ అందరినీ లేపేస్తా ఉంది కదా. ఈసారి అయితే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అలా చేస్తూ ఉండగా ఒక మంత్రగాడు, అంటే చాలా పవర్ఫుల్, ఆ మంత్రగాడికి అయితే చాలా పవర్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆ మంత్రగాడు అయితే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే బంధించేశాడు. ఆ తర్వాత ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే బయటకు వచ్చేసింది. ఆ మాంత్రికుడు అయితే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీకి శాపం అయితే ఇచ్చాడు. ఏంటి మావయ్య శాపమా? అవును రచించాను, పెద్ద శాపమే అది. ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ప్రేతాత్మగా ఉన్నప్పుడైతే ఎవరిని చంపకూడదని శాపం అయితే ఇచ్చాడు. ఏంటి మావయ్య ఆ ప్రేతాత్మగా ఉన్నప్పుడు ఎవరిని చంపకూడదా? అట్లా అయితే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఎవరిని చంపకుండా ఉంటుంది కదా. అదైతే మంచి పనే కదా మావయ్య. ఏంటి నువ్వు పెద్ద శాపం అని నువ్వు బదిగులు పడుతున్నావు? అరే షించాన్, అదైతే సెర్బెన్ డాన్సింగ్ లేడీరా. ఆ పెద్ద పెద్ద శాపాలు చిన్న శాపాలు అవన్నీ పనికిరావు దాని ముందర. అది దానికైతే చాలా తెలివి ఉంది. ఎలా చెప్పాలి నీకు? ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఆ శాపాన్ని ఎదుర్కోవడానికి కొంచెం తెలివి వాడింది రచించాన్. ఏంటి మావయ్య తెలివి వాడిందా? ఏం చేసింది అది? ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఇలా సూట్లు అయితే తయారు చేసి ఆ సూట్ లోకి దూరేస్తుంది. ఆ తర్వాత అందరినీ చంపేస్తుంది రచించాన్. మావయ్య అప్పుడైతే దానికి పవర్స్ ఇంకా ఉంటాయి కదా, మళ్ళీ ఈ సూట్ లో ఎందుకు పవర్స్ చేసింది? సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఆ సూట్ లో దూరేసింది కదా, ఆ శాపం వల్ల దానికి శక్తులు రాలేదేమో అని నాకు తెలిసి దానికి అది సూట్ లో పవర్స్ ఏర్పట్టుకొని ఇలా చేసిందేమో రచించాన్. నాకు అయితే తెలీదు, ఇదే అనుకుంటా నాకు తెలిసి రీజను. మావయ్య ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే చాలా తెలివైంది మావయ్య. ఆ శాపాన్ని ఎదుర్కొని మరి సూట్ అయితే తీసుకుంది. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్లు అయితే తయారు చేసింది, ఇదంతా ఓకే. మరి ఎందుకు ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూపర్ బైక్లు తయారు చేస్తుంది? అరే షించాన్, ఇప్పుడు సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ తయారు చేసింది కదా, ఆ సూట్ లో పవర్స్ ఎలాగో అలా నింపింది, కానీ కొంచెం పవర్సే. ఇంకా పవర్స్ అవ్వాలంటే ఆ సూట్లో అయితే పట్టవు, అంటే స్పీడ్ గా పోవడము, పైకి ఎగరడము, అలాంటి పవర్స్ అయితే దాంట్లో నింపలేదు అనుకుంటా. అందుకనేమో నాకు తెలిసి సూపర్ బైక్లు, సూపర్ కార్స్ అలా తయారు చేసింది. అవును మావయ్య అదే ఉంటది. మొన్న మనం వెళ్ళి చూడంగానే ఆ బైక్ అయితే చాలా స్పీడ్ గా పోయింది మావయ్య. మనం దెబ్బకి అటు నుంచి ఊటిని ఒక ఎక్సలేటర్ నొక్కంగానే దెబ్బకి 1000 కిలోమీటర్లు దాటేసినాం కదా. అవును రచించాన్, 1000 కిలోమీటర్లు అయింది, దాదాపు 2000 కిలోమీటర్లు దాటేసాము. అవునవును ఫ్రెండ్స్, నేను మావయ్య అయితే ఆ బైక్ ని అలాగే దాని సూట్ ని అయితే దొంగలించి దాని పవర్స్ అయితే టెస్ట్ చేసాము. మీరు ఇంకా ఆ వీడియో చూడలేదా? మన ఛానల్లో అయితే ఉంది, వెళ్ళి చూడండి, సూపర్ గా ఉంటుంది వీడియో. అలాగే వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కానీ సబ్స్క్రైబ్ చేసుకున్నారనుకోండి, సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఇంకా కొత్త బైక్లు లేకపోతే కొత్త సూట్లు దొంగలించింది అనుకో, మేము ఈసారి దొంగలించి ఈ వీడియో చేస్తాము. దానికోసం మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా, ఫాస్ట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. మామయ్య నువ్వైతే లాస్ ఏంజల్స్ మొత్తం ఈ సైకిల్ వేసుకుని తిరిగేస్తున్నావు, కానీ టోనీ మామయ్య అయితే ఇంకా నీకైతే ఫోన్ కూడా చేయలేదు. అవును రచించాన్, నాకైతే కాళ్ళు నొప్పులు చేస్తున్నాయి. ఈ టోనీ ఏం చేస్తున్నాడో ఏంటో, ఇంకొక సూట్ తయారు చేసుకున్నట్టున్నాడు రచించాన్ నాకు తెలిసి. అద్దం మామయ్య ఫోన్ వస్తుంది చూడు. అరే షించాన్, ఫోన్ కాదురా, టోనీ అయితే మనకు మెసేజ్ చేశాడు, లొకేషన్ మొత్తం పెట్టేశాడు రచించాన్. అలాగే ఏదో మెసేజ్ ఉందిరా, అలర్ట్ అని. ఏంటి మామయ్య అలర్టా? ఏంటి మామయ్య అది? చదువు. చదువుతా ఉండరా షించాన్. ఒరే షించాన్, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఈసారి అయితే చాలా తెలివిగా ఆలోచించింది. ఏంటి మామయ్య ఏం చేసింది? షించాన్ అదేం చేసిందంటే ఈసారి దాన్ని సూట్ అయితే ఇక్కడెక్కడ ఫ్యాక్టరీలో ఊరి చివర అలా పెట్టలేదురా. ఏంటి మామయ్య ఈ లాస్ ఏంజల్స్ పెట్టలేదా? ఇంకెక్కడ పెట్టింది? షించాన్, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే సముద్రం మధ్యలో దాచిపెట్టిందిరా షించాన్. ఏంటి మామయ్య సముద్రం మధ్యలోనా? అదైతే చాలా కష్టం కదా. అవునురా షించాన్, అది చాలా కష్టమే. ఇప్పుడు ఇక్కడ ఫ్యాక్టరీలో దాచిపెట్టారంటే మనం దొంగచాటుగా వెళ్ళి ఎలాగోలా తీసుకొచ్చేయచ్చు. ఇప్పుడైతే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ నడి సముద్రంలో దాచిపెట్టిందంట, ఎటు వెళ్ళినా అదైతే చూసేస్తుందంట. ఏంటి మావయ్య ఎటు వెళ్ళా చూసేస్తుందా? ఇదేంటి మావయ్య కొత్త ట్విస్ట్? హరీషించాన్ చెప్పడం మర్చిపోయాను, టోనీ స్టార్క్ అయితే ఇంకో మెసేజ్ చేశాడు. ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే దాని సూట్ చుట్టూ చాలా మంది బాడీ గార్డ్స్ అయితే పెట్టిందంట. ఏంటి మావయ్య బాడీ గార్డ్సా? ఇప్పుడు ఎలా మావయ్య? హరీషించాన్, బాడీ గార్డ్స్ అంటే మామూలు బాడీ గార్డ్స్ కాదు, ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ యొక్క క్లోన్స్. ఏంటి మావయ్య సెర్బెంట్ డాన్సింగ్ లేడీ క్లోన్సా? ఏంటి మావయ్య నువ్వు ట్విస్ట్ మీద ట్విస్ట్ ఇస్తున్నావు? అదైతే చాలా కష్టం కదా. మా ఊరు సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఉన్నప్పుడే దాన్ని అయితే చాలా కష్టంగా ఎదుర్కొని మరి దాని సూట్ బైక్ అయితే దొంగలించాము. ఈసారి అయితే దాని చుట్టూ క్లోన్స్ అయితే ఉన్నాయి, అది కూడా నడి సముద్రంలో ఉంది. ఎలా వెళ్తాము, ఎలా తీసుకొస్తాం మావయ్య దాన్ని? అదే కదా రచించాన్, మనకైతే కొంచెం పెద్ద టాస్క్ అయితే వచ్చింది, కానీ ఎలాగోలా దొంగలిచ్చేసి మనం అయితే వచ్చేయాలి రచించాన్. అరే షించాన్, ఈసారి ఏం చేద్దామంటే ఆ సూట్ దొంగలించగానే మనమైతే ఆ సూట్ వేసేసుకొని అక్కడ ఉన్న క్లోన్స్ అందరినీ చంపేసి మనమైతే వచ్చేద్దాం. అంతే మావయ్య, లేకపోతే ఈసారి అయితే తప్పించుకోలేం కదా మనం. ఒకవేళ ఒరిజినల్ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ కానీ వచ్చిందంటే మనమైతే అయిపోతాం కదా ఇంకా.
అవును షించాన్, మన అదృష్టం కొద్దీ ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ బాడీ గార్డ్స్ అయితే క్లోన్స్గా పెట్టింది. ఆ క్లోన్స్కి అయితే పవర్స్ అయితే కొంచెం తక్కువగానే ఉంటాయి, కానీ మనమైతే వాటిని అయితే తక్కువ అంచనా వేయకూడదు షించాన్. అవి అయితే చాలా ఉన్నాయంట. వాటిని ఎదుర్కొని ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఫ్యూచర్ సూట్ అయితే దొంగలించాలి షించాన్. మామయ్య ఇప్పుడు ఎక్కడికి వెళ్దాము? షించాన్, మనమైతే ఒక బీచ్కి అయితే వెళ్ళి బీచ్లో అయితే మంచి బోట్ అయితే తీసేసుకొని అక్కడి నుంచి అయితే ఆ లొకేషన్కి అయితే వెళ్ళాలి షించాన్. మామయ్య నడి సముద్రం అంటే ఎలా పెట్టింది మామయ్య? షించాన్, అదైతే నడి సముద్రంలో అయితే ఆర్మీ వాళ్ళది వార్షిప్ అయితే ఉంది. ఆ వార్షిప్ని అయితే ఆక్రమించేసి అక్కడైతే పెట్టిందంట షించాన్. ఏంటి మామయ్య అంత పని చేసిందా అది? అవును షించాన్, ఆర్మీ వాళ్ళందరినీ చంపేసి దాన్ని అయితే హైజాక్ చేసేసిందంట. ఆర్మీ వాళ్ళు కూడా తెలియదంట ఆ లొకేషను. అదైతే దాని లొకేషన్ అయితే క్రాక్ చేసేసి సిగ్నల్ అయితే బాగొట్టేసింది. అందుకే కదా ఆర్మీ వాళ్ళకి కూడా తెలియలేదు. కానీ టోనీ స్టార్క్ అయితే ఇంకా ఎక్కువ టెక్నాలజీ యూజ్ చేసి దాన్ని అయితే కనిపెట్టేశాడు షించాన్. అందుకే కదా షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ కూడా టోనీ స్టార్క్ సూట్ని దొంగలించేసి తయారు చేసింది. అవునవును మామయ్య, టోనీ స్టార్క్ అయితే చాలా తెలివి ఉంది. అందుకే కదా ఐరన్ మ్యాన్ అయితే సూపర్ మ్యాన్ అయ్యాడు. అవును షించాన్, చలో మనమైతే ఇంకా బీచ్ కాడికి వెళ్ళి అక్కడి నుంచి అయితే ఒక జెట్స్కి తీసేసుకొని ఇంకా ఆ వార్షిప్ కాడికి వెళ్ళిపోదాం. అలాగే అలాగే మామయ్య, త్వరగా పదా. ఫ్రెండ్స్, ఆ లోపల అక్కడికి వెళ్ళే లోపల మీరు అందరూ ఫాస్ట్గా మన వీడియోకి లైక్ చేసి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. A few minutes later. ఆల్ రైట్ షించాన్, మనమైతే బీచ్ కాడికి అయితే వచ్చేసాము. అరే షించాన్, జాగ్రత్తగా చూడు, ఇక్కడ ఏమైనా జెట్స్కి కనపడద్దేమో. మామయ్య ఇక్కడ ఎందుకు ఉంటుంది? కొంచెం ముందరలో కదా ఉండేది జెట్స్కి. అవును షించాన్, వెతుకు బాగా. అద్దు మామయ్య, అక్కడ ఒక జెట్స్కి ఉంది. దాన్ని వేసుకొని మనం అయితే వార్షిప్ కాడికి వెళ్ళిపోదాం పదా. అవును షించాన్, ఈ జెట్స్కి అయితే బాగానే ఉంది. ఇక్కడ వానర్ కూడా లేడు. నువ్వైతే దిగు, మనైతే ఈ జెట్స్ వేసుకొని వెళ్ళిపోతాం. త్వరగా పద మామయ్య, మళ్ళీ నైట్ అయిందంటే ఆ ఒరిజినల్ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ వచ్చేస్తుంది. ఇంకేం చేయలేం మనం. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ మనల్ని చంపేస్తుంది. ఇంకా లాస్ అడ్రస్ మొత్తం దాని అదుపులోకి తీసుకొచ్చేస్తుంది కదా. అవును షించాన్, నైట్ పడే లోపల మనమైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఫ్యూచరిస్టిక్ సూట్ అయితే దొంగలిచ్చేసి మనమైతే పారిపోదాం. అప్పుడైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే ఏం చేయలేదు. మనమైతే ఇంక సేఫ్ అయిపోతాము. ఈ లాస్ ఏంజల్స్ కూడా కాపాడినట్టు అయిపోద్ది. అలాగే లాస్ ఏంజల్స్ లో మనమైతే కొంచెం రిచ్ కూడా అవచ్చురా. ఐరన్ మ్యాన్ అయితే కొంచెం డబ్బులు అయితే ఇస్తాడు. కొంచెం ఏంటి, ఇంకా ఎక్కువ డబ్బులు ఇస్తా అన్నాడు. అవును మామయ్య, అయినా కానీ టోనీ మామయ్య ఎందుకు ఆర్మీ వాళ్ళకి చెప్పలేదు? షించాన్, ఇప్పుడు ఆర్మీ వాళ్ళకి కానీ చెప్పారు అనుకో, ఆ సూట్ అయితే ఆర్మీ వాళ్ళు తీసేసుకుంటారు. వాళ్ళైతే ఆ సూట్ మీద ఏదో ప్రయోగం చేసి ఏదేదో చేసేసి మళ్ళీ కొంతమంది టెర్రరిస్ట్ ఉంటారు కదా, ఆ టెర్రరిస్ట్ కలిసి కొంతమంది దుర్మార్గులు అలాగే ఇంకా చాలా మంది ఉంటారు ఆర్మీలో. చాలా గూడుపుటని జరగద్దురా అక్కడ. ఆ వాళ్ళైతే వేరే దేశానికి అయితే ఆ సూట్ అయితే అమ్మేస్తారు కొంత డబ్బులకి. మామయ్య అయినా కానీ అమ్మేస్తే ఏమొద్ది, మంచిదే కదా. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఆ సూట్ ని జరుపుకుండా ఉంటుంది. అలా కాదు షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ మన లాస్ ఏంజల్స్ ఒక్కటే అటాక్ చేయట్లేదు, మొత్తం వరల్డ్ మొత్తం అటాక్ చేస్తుంది షించాన్. తెలీదా నీకు? ఏంటి మామయ్య, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ వరల్డ్ మొత్తం చేస్తుంది అటాక్? చెప్పాను కదా, మాంత్రికుడు అయితే శాపం ఇచ్చాడు. ఆ శాపంలో ఇదొకటి. ఇంతకు ముందు అయితే అదైతే వరల్డ్ మొత్తం అటాక్ చేస్తుంది, కానీ ఆ మాంత్రికుడు శాపం ఇచ్చాడు ఇక్కడే ఉండమని. అందుకే కదా ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఇక్కడ ఉండి కొత్త కొత్త సూట్లన్నీ తయారు చేసి ఇక్కడ నుంచి తప్పించుకోవాలని చూస్తుంది. ఈ ఆర్మీ వాళ్ళు ఆ సూట్ వేరే దేశానికి అమ్మేశారు అనుకో, వాళ్ళు ఏదో ఒకటి చేసి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అక్కడ పిలుస్తారా. వాళ్ళైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ డీల్ మాట్లాడతారు, నీకైతే ఈ సూట్ ఇస్తాము, మమ్మల్ని ఏం చేయకు అని. ఆ తర్వాత వాళ్ళు చాలా సేఫ్ గా తప్పించేసుకుంటారు. మనమైతే ఇంక బుక్ అయిపోతాము. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ చిక్కంగానే మనల్ని అయితే లేపేస్తుంది. ఏంటి మామయ్య, ఇంత పెద్ద మ్యాటర్ ఉందా ఇక్కడ? అవును షించాన్, చాలా పెద్దది రిస్క్. అయితే మనమైతే లాస్ ఏంజల్స్ నే కాదురా వరల్డ్ మొత్తం కాపాడబోతున్నాము. ఆ సూట్ దొంగలించేసి ఐరన్ మ్యాన్ కి ఇచ్చేసాం అనుకో, ఐరన్ మ్యాన్ అయితే దాన్ని డిస్మాంటిల్ చేసేస్తాడు. ఇంకంతే, ఇంక మనం సేఫ్ అయిపోవచ్చు. ఈసారి కానీ ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఏదైనా సూట్ తయారు చేసిందంటో ఈసారి కూడా పోయి మనమైతే ఆ సూట్ దొంగలించేసి వచ్చేస్తాము. ఏమంటావు షించాన్? అంతే మామయ్య, ఇంకంతే. మనమైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ చేస్తా ఉంటుంది, మనమైతే నైస్ గా వెళ్ళి దొంగలించేద్దాము. దానికైతే పిచ్చి వచ్చేసి ఇంకా మాయమైపోవాలి మామయ్య, అంతే కదా. అవును షించాన్, అదైతే ఇంకా వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి. అప్పుడు దాకా మనమైతే దాని సూట్లు అయితే దొంగలిస్తూ ఉండాలి. మామయ్య, ఇప్పుడు ఒకవేళ ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ దొంగలిస్తా ఆ ఒరిజినల్ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ వచ్చేస్తే ఏముంది షించాన్, మనల్ని అయితే అది చేత కొట్టి చంపేస్తుంది. రేపు సాయంత్రం కల్లా ఆ సూట్ వేసుకొని లాస్ ఏంజల్స్ మొత్తం 2 ముక్కలకి ఇచ్చి చేస్తుంది. మామయ్య అయినా కానీ చెప్పడం మర్చిపోయాను, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ చేయంగానే ఎందుకు వేసుకోవట్లేదు? కొంచెం సేపు ఆగుతుంది కదా ప్రతిసారి. అవును షించాన్, దానికి కూడా ఒక చిన్న శాపం అయితే ఉంది.
ఏంటి మామయ్య మళ్ళీ శాపమా? ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఎంత మామయ్య, దాని హిస్టరీ కన్నా శాపాలే ఎక్కువ ఉన్నాయి. అవును షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే చాలా శక్తివంతురాలు. అందుకే కదా ఆ మాంత్రికుడు అయితే చాలా శాపాలు వేసాడు. ఇంకా చాలా శాపాలు ఉన్నాయి రా, ఏమేమి ఉన్నాయో మనకు కరెక్ట్గా తెలీదు. అవైతే చాలా భయంకరమైన శాపాలు. అవైతే ఎవరు చెప్పలేదు. ఒకవేళ చెప్పారనుకో దాన్ని అయితే విడిపించేసి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీని చాలా శక్తివంతంగా తయారు చేస్తారు. ఆ తర్వాత ఏమవుద్దో తెలుసు కదా. అవునవును మామయ్య, నువ్వు చెప్పింది నిజమే. సరే సరే త్వరగా పద మామయ్య, ఇంకా లేట్ అయిపోతుంది. చీకటి పడిపోయిందంటే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ వచ్చేస్తుంది. ఆల్రైట్ షించాన్, మనమైతే షిప్ కట్టుకు వచ్చేసాము. మామయ్య ఇదేనా ఆ షిప్? అవునరా షించాన్, ఇదైతే ఆ ఆర్మీ వాళ్ళ షిప్. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే హైజాక్ చేసేసింది. మామయ్య అవును మామయ్య, నువ్వు చెప్పినట్టే లాస్ ఏంజల్స్కి అయితే చాలా దూరంలో పెట్టింది. అవును షించాన్, అందుకే కదా ఆర్మీ వాళ్ళకైతే సిగ్నల్స్ అయితే అస్సలు దొరకలేదు. టోనీ స్టార్క్ అయితే ఎలాగోలా కనిపెట్టేశాడు. అరే షించాన్, నేనైతే పైకి వెళ్తాను, నువ్వైతే ఏం చేస్తావంటే ఈ బోట్ కాడే ఉండు. నేనైతే ఆ సూట్ వేసుకుని పవర్స్ అయితే ఆన్ చేసి వాళ్ళందరినీ చంపేస్తాను. ఒకవేళ ఒరిజినల్ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ కానీ వచ్చిందంటో దాన్ని అయితే నేను ఆదుకుంటాను. నువ్వైతే ఈ బోట్ వేసుకొని నువ్వైతే సిటీలోకి అయితే వెళ్ళిపో. అర్థమైందిరా షించాన్? అర్థమైంది మామయ్య, నువ్వైతే జాగ్రత్త మామయ్య. నువ్వు ఒకవేళ చచ్చిపోయావంటే నేను చచ్చిపోతాను. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ వస్తుంది, నన్ను లేపేస్తుంది. మామయ్య జాగ్రత్త, నువ్వు చచ్చిపోయావంటే నేను చచ్చిపోతా, తెలుసు కదా. తెలుసులేరా షించాన్, నేనున్నా కదా, నేను చూసుకుంటా. ఇప్పుడు మనమైతే ఎలాగోలా పైకి వెళ్ళిపోయి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ ఎక్కడుందో చూసి దాన్ని వేసుకొని అయితే వెళ్ళిపోవాలి. ఇక్కడైతే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ సూట్ ఎక్కడ పెట్టిందో ఏంటో, అలాగే ఆ క్లోన్స్ కూడా ఎక్కడున్నారో ఏంటో, ఎంతమంది ఉన్నారో ఎవరికి తెలీదు. ఆ టోనీ స్టార్క్ అయితే కొంచెం ఇన్ఫర్మేషనే లాగాడు. ఆ ఒరిజినల్ సెర్బియన్ డాన్సింగ్ లేడీ కానీ ఇక్కడ ఉన్నిందంటే ఇంకేం లేదు, అయిపోతాము. ఆల్రైట్, పైకి వెళ్ళే మెట్లయితే దొక్కేసింది. ఇదైతే ఆ వార్షిప్ టాప్కి అయితే వచ్చేసాము. ఇక్కడైతే జాగ్రత్తగా వెతకాలి. అద్దో ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ క్లోన్ అయితే ఇక్కడ ఉంది. ఫ్రెండ్స్ చూసారా, అదైతే ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ సూటు. అలాగే ఆ క్లోన్స్ కూడా చుట్టూతో పెట్టింది ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ. ఇంకా ఏమేమి ఉన్నాయో చూడాలి, ఒకసారి ఉండండి. ఇదో ఇక్కడ ఒక సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఉంది, అలాగే అక్కడ, అలాగే ఇదో అక్కడ ఉంది. మొత్తం ఎన్ని ఉన్నాయి. ఇక్కడైతే ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే ఉంది. ఇక్కడ ఒకటి, అక్కడ ఒకటి, అలాగే అక్కడ ఒకటి, ఇక్కడ కూడా ఒకటి ఉంది, అలాగే అక్కడ ఒకటి ఉంది. మనమైతే ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ లేపేసామంటే ఇంకెవ్వరు అయితే చూడలేరు. మనమైతే వెనకాలనే వెళ్ళి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే వేసేసుకొని అందరినీ లేపేయచ్చు. ఎలాగోలా ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ కాడికి వెళ్ళి దాన్ని అయితే లేపేయాలి. ఇటు నుంచి వెళ్ళామంటే అదైతే చూసేస్తుంది కాబట్టి మనమైతే ఇటు వెళ్ళాలి. ఇదైతే ఇక్కడ ఉంది, ఇదైతే మనల్ని చూసేస్తే ఇదే మంచి టైం. ఇటు సైడ్కి వచ్చేసేసి అది ఏదైతే మనల్ని అయితే చూడలేదు, తీసుకోయే. ఆల్రెడీ దీన్ని అయితే లేపేసాము. ఇప్పుడైతే సూట్ అయితే వేసేసుకోవాలి. ఆల్రైట్, పవర్స్ అయితే ఆన్ చేసేసాము. ఇప్పుడు వీళ్ళందరినీ అయితే లేపేస్తాం, ఉండండి. తీసుకోండిరా. ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ క్లోన్స్ అయితే లేపేసాము. ఫ్రెండ్స్ చూసారా, ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ పవర్స్ అయితే సూపర్గా ఉన్నాయి. చూసారా, యాజ్ ఇట్ ఈస్ ఐరన్ మ్యాన్ పవర్స్ లాగే ఉన్నాయి. గాల్లో కూడా ఎడుతుంది. మామయ్య ఏంటి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ దొంగలిచ్చేసావా? షించాన్, దాన్ని అయితే దొంగలిచ్చేసాను. నువ్వైతే జాగ్రత్తగా సిటీలోకి వెళ్ళిపో. ఇంతదంతా ఇంకా నేను చూసుకుంటా. ఆ ఒరిజినల్ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ వచ్చిందంటే నేను చూసుకుంటా కదా. మామయ్య జాగ్రత్త, నేను కూడా చూడాలి ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ పవర్స్. అలాగే రక్షించాను, నేను చూసుకుంటా. నువ్వైతే జాగ్రత్త. ఇప్పుడైతే నేను సిటీలోకి వెళ్ళిపోతాను. ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఒకవేళ వచ్చిన దాని సంగతి అయితే నేను చూసుకుంటా కదా. ఫ్రెండ్స్, ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ సూట్ అయితే యాజ్ ఇట్ ఈస్ ఐరన్ మ్యాన్ పవర్స్ లాగే ఉంది. చూసారా, ఐరన్ మ్యాన్కి వచ్చినట్టు రెక్కలు కూడా వచ్చాయి. మురి ఏంటి రక్షించారు, నన్ను ఎవరో కొడుతున్నారు. మామయ్య ఏంటి మామయ్య, వీడు ఐరన్ మ్యాన్ సూట్ పవర్స్ తీసుకొచ్చాడు. ఎంత ధైర్యం ఉంటే నా సూటే దొంగలిస్తావు, అయిపోయావు నువ్వు. మర్యాదగా నీ ప్రాణాలు దక్కించుకోవాలంటే మర్యాదగా నా సూట్ అయితే నాకు ఇచ్చేసి పారిపో, లేకపోతే నిన్ను చంపేస్తాను. అరే షించాన్, ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే వచ్చేసింది. మామయ్య అయినా కానీ ఎందుకో వాడిలాగా వచ్చింది. అరే షించాన్, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ అయితే వేరే వాడి ఒంట్లో దూరేసి నన్ను కొట్టడానికి వచ్చింది షించాన్. చూసావా, అద్దోరా షించాన్, నన్ను అయితే కొట్టేస్తుంది ఇది. మామయ్య ఇంకేం చేస్తావు, నువ్వు కూడా ఫైట్ చేయి, ఆ సెర్బెంట్ డాన్సింగ్ లేడీ ఎలాగోలా ఓడిచ్చు. అరే షించాన్, అయినా కానీ దీన్ని చంపలేం కదా, ఇది ఆల్రెడీ చచ్చిపోయింది. మామయ్య ఎలాగోలా దాన్ని అయితే పొనుగునేలా చేయి, ఆ తర్వాత నువ్వైతే తప్పించవచ్చు. ఆల్రెడీ షించాన్, అదే చేస్తాను. దీన్ని అయితే ఎలాగోలా స్ప్రో తప్పేలా చేసేసి నేనైతే టోనీ స్టార్క్ కాడికి వెళ్ళిపోతాను. తీసుకో సెర్బెంట్ డాన్సింగ్ లేడీ, తీసుకో. నువ్వే లాస్ ఏంజల్స్ని ఓడిస్తావా? ఇక్కడ లాస్ ఏంజల్స్ని కాపాడతాము, తెలుసు కదా ఈడెవరో. A few moments later. ఎక్కడ నువ్వు అయిపోయావా? ఇంత శక్తి. అరే షించాన్, ఈ సెర్బెంట్ డాన్సింగ్ లేడీని అయితే చంపేశాను.
ఏంటి మావయ్య ఇంత త్వరగా చంపేశావు అదేలాగా? అదే కదరా షించాన్, నీ దీంట్లో అయితే చాలా పవర్స్ ఉన్నాయి. ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీనే ఓడిచేసింది కదరా ఈ సూటు. మావయ్య ఏంటి మావయ్య ఈ సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూటే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీని ఓడించిందా? అందుకేనేమో రచించాను ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ అయితే ఈ సూట్ అడిగింది మర్యాదగా, లేకపోతే నన్ను చంపేస్తుంటదేమో. మావయ్య అవును మావయ్య ఈ సెర్బెన్ డాన్సింగ్ లేడీ పవర్స్ అయితే సూపర్ గా ఉన్నాయి. యాజ్ ఇట్ ఈస్ ఐరన్ మ్యాన్ లాగే ఉన్నాయి కదా. అవును రచించాన్, చాలా బాగున్నాయి. ఇదైతే గాల్లో కూడా ఎగురుతుంది. ఫ్రెండ్స్ మీరు అందరూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సెర్బెన్ డాన్సింగ్ లేడీ సూట్ ఎలా ఉందో కామెంట్ చేయండి. నాకైతే సూపర్ గా నచ్చింది మావయ్య. ఈసారి ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ ఏం తయారు చేస్తుందో ఏంటో మావయ్య. అవును రచించాన్, నాకు అదే భయంగా ఉంది. ఈసారి ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ చాలా పవర్ఫుల్ సూట్ కానీ దొంగిలించేసి ఎక్కడా తెలియకుండా దాచిపెట్టేసి అది కానీ వేసేసుకుందంటే ఇంకేం లేదు, లాస్ శాండర్స్ మొత్తం అయిపోయినట్టే రచించాన్. ఫ్రెండ్స్ మీరు అందరూ సబ్స్క్రైబ్ చేసుకొని ఈ సెర్బెన్ డాన్సింగ్ లేడీ రాకూడదంటే మీరు అందరూ ఈ వీడియోకి లైక్ కొట్టండి. అప్పుడే ఆ సెర్బెన్ డాన్సింగ్ లేడీ రాదు. ఫాస్ట్ గా లైక్ కొట్టండి. ఈ వీడియో అయితే ఇంతే, మనమైతే నెక్స్ట్ వీడియో కలుసుకుందాం. అంటిల్ దెన్ టాటా, బాయ్ బాయ్.